ఇప్పుడు ఈ క్లాక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా, దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసరికి ఎల్సిడి డిస్ప్లే అలాగే ESP32. ESP32 ఎందుకు ఆర్డినో బోర్డు ఉందంటారా? ESP32కి అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్ బోర్డ్ వైఫై అండ్ బ్లూటూత్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వైఫై మాడ్యూల్ ESP32 రూమ్ 32 అనేది. ఇది బ్లూటూత్ తాలూకు యాంటీనా. మనం ఎక్స్టర్నల్గా ఎటువంటి మాడ్యూల్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ESP32 డేవ్ కిట్ V1 అనమాట. 30 పిన్ ఉండే ESP32. ఇందులో టైప్స్ ఉంటాయి, 38 పిన్ 40 పిన్ అలా. నెక్స్ట్ ఈ LCD డిస్ప్లే ఉంది కదా, ఇది 16:2 అనమాట. 16:2, 16:4 ఇలా టైప్స్ ఉంటాయి. ఇది 16:2 అంటే 16 క్యారెక్టర్స్ని మనం ప్రింట్ చేయొచ్చు ఒక లైన్లో. అలాగే అటువంటి లైన్స్ 2 ప్రింట్ చేయొచ్చు అనమాట, పర్ లైన్ అలాగే లోవర్ లైన్. కాబట్టి 16:2 అని పిలుస్తారు. అంటే టోటల్గా 32 క్యారెక్టర్స్ మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. అలాగే దీనికి ఇక్కడ పిన్స్ వచ్చేసరికి టోటల్గా 16 పిన్స్ ఉంటాయి. ఈ 16 పిన్స్ ESP32 కనెక్ట్ చేయాలంటే సర్క్యూట్ పెద్దది అవుతుంది. అందుకని మనం ఈ చిన్న I2C మాడ్యూల్ని వాడతాం. ఇదేం చేస్తుందంటే 16 పిన్స్ని ఈ 4 పిన్స్గా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. మనం ఈ 4 పిన్స్ కనెక్ట్ చేస్తే చాలు, ESP32కి మనకి ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ కనెక్షన్ అది ఎలా ఇవ్వాలో చూద్దామా. ఇక్కడ మీరు చూసినట్టయితే 4 పిన్స్ ఉన్నాయి కదా, ఈ 4 పిన్స్ GND, VCC, SDA, SCL. ఓకేనా, VCC, GND వచ్చేసరికి పవర్ సప్లై పిన్స్ అనమాట. ESP32లో 5 వోల్ట్ అండ్ GNDకి ఇవ్వాలి. VIN, GND ఉన్నాయి కదా, ఇవే 5 వోల్ట్ అండ్ GND పిన్స్ అనమాట. నెక్స్ట్ 2 పిన్స్ ఏంటి? SDA అండ్ SCL, సీరియల్ డేటా అండ్ సీరియల్ క్లాక్ అనమాట. ఈ 2 పిన్స్ని ESP32లో SDA అండ్ SCL పిన్స్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఈ I2C మాడ్యూల్ వేయడం వల్ల 4 పిన్స్తో సర్క్యూట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం దీని కోడింగ్ పార్ట్ అయితే ఒకసారి చూద్దాం. దీంతో ఇంకా ముందు మంచి మంచి ప్రాజెక్ట్స్ అలాగే సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి అన్నమాట. సేమ్ ఈ ESP32 అండ్ LCD మాడ్యూల్ వాడి ఇంకా మనం చాలా ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ESP32కి Type B పిన్ అయితే మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకని నేను ల్యాప్టాప్కి USB కనెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ Type B కనెక్ట్ చేద్దాం. అలాగే ఇక్కడ మీకు లైట్స్ గ్లో అవుతాయి ESP32కి, అలాగే ఇక్కడ ఉన్న LCD మాడ్యూల్కి కూడా. ఇప్పుడు మనం కోడింగ్ పార్ట్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన లైబ్రరీస్ ఇంక్లూడ్ చేసాం. అలాగే మనకి SSID అండ్ పాస్వర్డ్ కూడా మనం మొబైల్ హాట్స్పాట్కి కనెక్ట్ అవ్వడం కోసం ఇచ్చామన్నమాట. ఆ తర్వాత మనకి LCD తాలూకా మోడల్ అలాగే సైజ్ చెప్పాలన్నమాట. మోడల్ వచ్చేసరికి 0x27 లేదా 0x3F ఉంటుంది. మనం వాడే మోడల్స్ అనేది 0x27. ఇది I2C తాలూకా అడ్రస్ అనమాట. ఓకేనా, మనం ఏదైతే వాడి ESP నుంచి LCDకి కమ్యూనికేట్ చేస్తున్నాం. అలాగే 16,2 అనేది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ లైన్స్ అనమాట. 16 అనేది ఒక రోలో అంటే ఒక లైన్లో మనం 16 క్యారెక్టర్స్ ప్రింట్ చేయొచ్చు అనేది అనమాట. అలాగే 2 అంటే అలాంటి లైన్స్ 2 ప్రింట్ చేయొచ్చు. అంటే టోటల్గా మనం 32 క్యారెక్టర్స్ అయితే ప్రింట్ చేయొచ్చు. అలాగే ఈ 2 లైన్స్ దేనికోసం అంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైంని మనం రిసీవ్ చేసుకుంటాం అనమాట ఇంటర్నెట్ నుంచి. ఓకేనా, NTP క్లయింట్ అనే ఒక వెబ్సైట్ నుంచి గ్రీన్విచ్ మెరిడియన్ టైంని మనం యాక్సెస్ చేసుకుంటాం. దానికి 19,800 సెకండ్స్ని యాడ్ చేస్తాం అనమాట. ఎందుకోసం అంటే ఇండియా అనేది గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి 5.5 అవర్స్ హెడ్లో ఉంది, అంటే 5.5 అవర్స్ ఫార్వర్డ్లో ఉంది. దానికి యాడ్ చేస్తే అప్పుడు మన ఇండియన్ టైం అనేది వస్తుంది. ఈ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే కనెక్ట్ టు వైఫై అనమాట. కనెక్ట్ టు వైఫై అనే ఒక ఫంక్షన్ ఇదేం చేస్తుందంటే మన వైఫైకి కనెక్ట్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. LCD మీద మనకి ప్రింట్ అవుతుంది అనమాట. కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ వైఫై కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, కనెక్టింగ్ అని వచ్చి డాట్స్ వస్తాయి. ఒకవేళ కనెక్ట్ అయితే వైఫై కనెక్టెడ్ అని వస్తుంది. ఈ స్ట్రింగ్ గెట్ డేట్ ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ నుంచి మన గ్రీన్విచ్ మెరిడియన్ టైం ఏదైతే అనుకున్నామో దాన్ని రిసీవ్ చేసుకునేలా చేస్తుంది అనమాట. అలాగే ఈ సెటప్ పార్ట్లో మనం ఏం రాసామంటే LCD యూనిట్, LCD అనేది ఇనిషియలైజ్ అవుతుంది. అలాగే LCD బ్యాక్లైట్ ఆన్ అవుతుంది. అలాగే కనెక్ట్ టు వైఫై కనెక్ట్ అవుతుంది. టైమ్ క్లయింట్ డాట్ బిగిన్ అంటే వెబ్సైట్ ఏదైతే ఉందో NTP క్లయింట్ అనేది దాని నుంచి టైంని రిసీవ్ చేసుకుంటాం అనమాట. ఈ లూప్ పార్ట్లో మనం ఏం చేస్తామంటే కంటిన్యూస్గా ఏదైతే మనకి రిపీట్ అవ్వాలో దాని గురించి కోడ్ రాస్తాం. టైమ్ క్లయింట్ డాట్ అప్డేట్ అంటే టైంని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ప్రింట్ చేస్తుండాలి కదా. అలాగే ఇక్కడ డిలే 1000 రాసాం, ఎందుకంటే డిలే 1000 అంటే 1 సెకండ్ అనమాట.
ఓకేనా. అంటే ఎవ్రీ 1 సెకండ్కి ఇది అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ లూప్లో డిలే 1000 వేసాం కాబట్టి. అలాగే ఈ స్ట్రింగ్ కరెంట్ టైం అండ్ స్ట్రింగ్ కరెంట్ డేట్ ఉన్నాయి చూసారా, ఇవి ఏం చేస్తాయంటే టైంని అలాగే డేట్ని ఇంటర్నెట్ నుంచి తీసుకుంటాయి. ఇవి దేనికోసం అంటే టైంని ప్రింట్ చేయడం కోసం అనమాట. ఫస్ట్ మనకి టైం 2 డాట్స్ అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఈ కరెంట్ టైం అనేది ఏదైతే ఉందో మనకి అది ప్రింట్ అవుతుంది అనమాట, అంటే ప్రెజెంట్ టైం. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి డేట్ ప్రింట్ అవ్వడానికి సెకండ్ లైన్లో మనకి డేట్ 2 డాట్స్, డేట్ అని వచ్చి 2 డాట్స్ వస్తాయి. ఆ తర్వాత కరెంట్ డేట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇదంతా ఎవ్రీ 1 సెకండ్కి అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కోడ్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ బోర్డ్ అండ్ పోర్ట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మన బోర్డు వచ్చేసరికి ESP32 డేవ్ మాడ్యూల్ అనమాట. నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. అలాగే పోర్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్రాకెట్లో USB అని ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేశాను. ఓకే క్లిక్ చేసా. యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే కోడ్ అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ రైటింగ్ ఎట్ అని చెప్పేసి బ్రాకెట్లో పర్సంటేజెస్ వస్తున్నాయి కదా, ఇది 100% వరకు వెళ్ళాలన్నమాట. అలాగే మనకి కోడ్ మొత్తం కంప్లీట్గా అప్లోడ్ అయితే హార్డ్ రీసెట్టింగ్ వయా RTS పిన్స్ అని వస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు పర్ఫెక్ట్గా కోడ్ అప్లోడ్ అయినట్టు. దీన్ని మొత్తాన్ని ఒక మంచి కేసింగ్లో అయితే నేను ఫిట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే దీన్ని మనం డైలీ లైఫ్లో ఒక టేబుల్ మీద కానీ ఇంకెక్కడైనా పెట్టాలి అనుకుంటే చూడడానికి ఒక మంచి లుక్ రావాలి కదా. అందుకనే కార్డ్బోర్డ్తో అయితే నేను ఒక డిజైన్ చేశాను. కానీ దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏదైనా ఉంటే బాగుందను, డైలీ లైఫ్ పర్పస్ కదా అనిపించి 3D ప్రింటెడ్ బాక్స్ అయితే నేను తయారు చేయించాను. ప్రింటింగ్ తర్వాత ఇలా వచ్చింది. దీంట్లో LCD అలాగే ESP32 డైమెన్షన్స్ చూసుకొని జాగ్రత్తగా నేను డిజైన్ చేసి ప్రింట్కి ఇచ్చాను. దీనికి అలాగే రైట్ సైడ్ ఒక హోల్ కూడా పెట్టించా. ESP32 నుంచి కేబుల్ రావాలి కదా, అందుకోసం పవర్ సప్లైకి. ఇప్పుడు LCD డిస్ప్లే అయితే నేను ఫిట్ చేసా. అలాగే బాక్స్ వీలైనంత చిన్నది ఉంటే బాగుందని అనిపించి నేను జంపర్ వైర్స్ అయితే రిమూవ్ చేసేసాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా సాల్డరింగ్ అయితే చేసేసా. ఎగ్జాక్ట్గా ఎంత లెంత్ ఉంటే సరిపోతుందో చూసుకొని సాల్డరింగ్ అయితే చేసేసా. సింగిల్ స్టాండ్ వైర్స్ వాడాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ESP32కి కేబుల్ అయితే కనెక్ట్ చేశాను పవర్ సప్లై కోసం. బ్యాక్ సైడ్ అయితే నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు పవర్ సప్లై ఇచ్చి చూద్దాం. నాకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది. పవర్ సప్లై ఇవ్వగానే కనెక్టింగ్ అని వచ్చింది మనం కోడ్లో రాసినట్టు. ఇది ఎప్పుడైతే మన మొబైల్ హాట్స్పాట్కి ఇది కనెక్ట్ అవుద్దో, లేదంటే మన ఇంట్లో ఉండే వైఫై సోర్స్కి ఇది కనెక్ట్ అవుద్దో అప్పుడు వైఫై కనెక్టెడ్ అని వస్తుంది. చూద్దాం. వైఫై కనెక్టెడ్ అని వచ్చింది. 1 సెకండే ఉంది. ఇప్పుడు టైం అండ్ డేట్ అలాగే ప్రింట్ అయ్యాయి. మీరు చూడొచ్చు ఇది ఎంత కాంపాక్ట్ సైజ్లో ఉందో. జస్ట్ మనకి LCD డిస్ప్లే ఉన్నంత విట్టే వచ్చింది. ఇది సప్లైకి మన ల్యాప్టాప్ కానీ లేదా ఇంకేదైనా పవర్ సోర్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. మన పవర్ బ్యాంక్ కానీ లేదా అడాప్టర్స్ కానీ దేనికైనా సరే పర్వాలేదు. ఎంత చిన్న సైజులో వచ్చింది చూడండి. ఇది మనకి పర్ఫెక్ట్గా టేబుల్ మీద కానీ ఇంకెక్కడైనా సరే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం వీడియోలో చేసిన ప్రాజెక్ట్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా ఇలాంటి మన ఛానల్లో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.